ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో శంభయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. కామినేని హాస్పిటల్ ఎదుట బంధువులు ఆందోళన నిర్వహిస్తున్నారు. శంభయ్యకు గుండె నొప్పి రావడంతో కామినేని హాస్పిటల్కి బంధువులు చేర్పించారు. శంభయ్య చనిపోయినా కూడా వైద్యం చేశారని హాస్పిటల్లో బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 60,000 రూపాయలు కడితేనే మృతదేహం ఇస్తామని కామినేని హాస్పిటల్ యాజమాన్యం తేల్చి చెప్పింది. బిజినెస్ అయింది నువ్వు పోలీసు వాళ్ళకు డాక్టర్లకు అందరు బిజినెస్ బయట తీసుకో ఇక్కడ అయిన బిల్లు 15,000 అయితే 15,000 రూపాయలకు బిల్లు అయితే 40,000 ఎందుకు వేసినావు? శవానికి వేసావు, నువ్వు శవానికి బిల్లు వేసావు. నువ్వు శవానికి బిల్లు 40,000 నువ్వు 15,000 రూపాయల బిల్లు అయితే 15,000కు 40,000 బిల్లు వేసాడు. 40,000 వచ్చి 66,000 బిల్లు వేసాడు. నువ్వు ఎందుకు వేసినావు సమాధానం చెప్పట్లేదు. తీసుకుపోయి ఇంటికి వచ్చిన మంచిగున్న పేషెంట్ పైకి తీసుకుపోయి ఏం జరిగిందంటే 2 గంటలుగా చచ్చిపోయిందని చెప్తుండు. చచ్చిపోయిన శవం మీద వ్యాపారం. ఇదే విషయంపై మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ ఫోన్ లైన్ అందిస్తారు. కృష్ణ, రామారావు, ఏదైతే కామినేని ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రిలో కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. సో సమ్మయ్య అనే ఒక వ్యక్తి, వాస్తవానికి తను సూర్యాపేటకు ప్రాంతానికి చెందినవాడు, హైదరాబాద్ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకొని స్థానికంగా ఒక ప్రైవేట్ ఉద్యోగం నిర్వహిస్తున్నాడు. అయితే ఇది నిన్న ఉదయం 10 గంటల ప్రాంతంలో కొంచెం ఛాతీలో మంటగా ఉందని ఆయన కామినేని ఆసుపత్రిలో వైద్యం కోసం అక్కడికి ఒంటరిగానే నడుచుకుంటూ అక్కడికి రావడం, ఆ తర్వాత వైద్యులు అతనికి పరీక్ష చేసిన తర్వాత హార్ట్లో ఏదైతే బ్లాక్ వాళ్ళు ఒకటి లాక్ అయింది అని చెప్పి దానికి ట్రీట్మెంట్ చేయాలని ఆయన అడ్మిట్ చేసుకొని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఉదయం 2.5 లక్షల రూపాయలకు పైగానే డిపాజిట్ చేసుకొని ఆ తర్వాత సాయంత్రానికి మరో 2.5 లక్షలు, ఇలా 5 లక్షలకు పైగానే వారి దగ్గర నుంచి స్వాగతం చేశారు. అయితే అర్ధరాత్రి పూట మాత్రం ఆ సమ్మయ్య చనిపోయాడంటూ వైద్యులు చెప్పడం కాకుండా 6,000 రూపాయలు బ్యాలెన్స్ చెల్లిస్తేనే బాడీ ఇస్తామని చెప్పడంతో కుటుంబ సభ్యులు బంధువులంతా కూడా అడగడానికి దిగారు. సమ్మయ్య ఏదైతే ఛాతీలో మంటగా ఉందని ఆసుపత్రికి వచ్చిన తర్వాత వైద్యం పేరుతో ఆయనని వైద్యులు నిర్లక్ష్యంగా చేసి ఆయనని చంపేశారంటూ ఆరోపణలు చేయడం కూడా జరిగింది. కేవలం డబ్బుల కోసం ఆయన ఉదయాన్నే చనిపోతే సాయంత్రం వరకు ట్రీట్మెంట్ చేసినట్టుగా తన వద్ద నుంచి 1,00,000 రూపాయలు డబ్బులు వసూలు చేసి చివరికి డెడ్ బాడీని కూడా అడ్డం పెట్టుకొని ఇవ్వకుండా 60,000 రూపాయలు కడితేనే ఇస్తామంటూ ఇతర వ్యాపారం చేస్తున్నారంటూ వారు ఆందోళనకు దిగారు. వీళ్ళని తెలుసుకుని ఎల్బీనగర్ పోలీసులు అక్కడికి చేరుకొని బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఘటన పైన బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఇప్పుడు 5 లక్షలతో పాటు అదనంగా 60,000 రూపాయలు ఇస్తే బాడీని ఇస్తామంటున్నారు, అంతేనా? అంతే. సో దీని మీద అంటే వాళ్ళు ఆరోపిస్తున్నారు కదా, హాస్పిటల్ యాజమాన్యం స్పందించిందా? హాస్పిటల్ యాజమాన్యం మాత్రం ఇక్కడ వైద్యుల నిర్లక్ష్యం అంటూ ఏమీ లేదు. ఆయనకు వాల్ బ్లాక్ ఉన్నది, దానికోసం ట్రీట్మెంట్ చేశాం. అతనికి మందులు వ్యవహారం కానీ, ఇంజక్షన్ల వ్యవహారం కానీ, ట్రీట్మెంట్ వ్యవహారం కానీ మంచి నాణ్యమైన పట్టించిన వాటి వల్ల కొంత డబ్బు అనేది ఉంది. వారు చెప్తున్న దాంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. లక్షలు చెల్లించామని చెప్తున్నారు, కానీ ఇదంతా వాస్తవం. అంతేకాకుండా డెడ్ బాడీకి ట్రీట్మెంట్ చేశామని చెప్తున్నారు, అదంతా తప్పు అని చెప్తారు. అవసరమైతే ఏదైతే ఆయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నాడో ఆయన ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఆయన కదలికలు కానీ, డాక్టర్లు అతనితో మాట్లాడిన వ్యవహారం కానీ, అలాగే సభ్యులతో డాక్టర్లు కౌన్సిలింగ్ ఇవ్వడం, మాట్లాడడం వ్యవహారం కానీ, అన్నిటికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఉన్నాయి. అవసరమైతే వాటన్నిటిని కూడా పోలీసులకు అందజేస్తామని చెప్తున్నారు. కుటుంబం ఎప్పుడైతే ఆయన ఒంటరిగా ఆసుపత్రిలో అడ్మిట్ అయిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం, ఆయనకు మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. డబ్బులు ఇస్తేనే బాడీ ఇస్తామనే దాంట్లో కూడా అవాస్తవం. ఇటీవల కాలంలో కొంతమంది చూసుకుంటే ఈ తరహా వైద్యుల నిర్లక్ష్యం అంటూ బెదిరించి ఆసుపత్రి నుంచి డబ్బులు వసూలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది అదే కోవలో కంటూ ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. దీనిపైన బాధిత కుటుంబం ఏమైనా ఎలా స్పందిస్తోంది? అలాగనే కేసు నమోదైందా? ప్రస్తుతానికి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ బాడీని పోస్ట్మార్టం కోసం
తరలిస్తామని చెప్పినారు. కానీ అక్కడ వారి కుటుంబ సభ్యులు పోస్ట్మార్టం అంగీకరించలేదు. సో పోస్ట్మార్టం అంగీకరించినప్పుడు ఖచ్చితంగా ఇది కేసు అనేది నిలబడదు అని చెప్పేసి పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఇంకా కూడా బాడీ కామినేని ఆసుపత్రికి సంబంధించిన మార్చుల్లోనే ఉంది. వాళ్ళు ఇంకా ఆందోళన చేస్తూనే ఉన్నారు. పోలీసులు వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే డెడ్ బాడీకి ట్రీట్మెంట్ చేశారనడానికి తమ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని బంధువులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే అతను చూడడానికి ఎవరిని కనీసం ఒక్కరినైనా సరే, ఈవెన్ అతని భార్యను కూడా కనీసం ఆ ఇంటెన్సివ్ వార్డులోకి ఒక్కసారి కూడా అనుమతించలేదు. ఆయన వీడియో మాకు రిలీజ్ చేసిన సమయంలో, కౌన్సిలింగ్ సమయంలో రిలీజ్ చేసిన సమయంలో అతను కదలకుండా ఆ బాడీ అతను కదలకుండా అలాగే ఉన్నాడు. కాబట్టి తమకు అనేక అనుమానాలు ఉన్నాయని చెప్తున్నారు. ఏదైతే కామినేని వ్యవహారానికి సంబంధించిన ఉన్నతాధికారులు వచ్చి తమకు సమాధానం చెప్తే కదలేదని భీష్మించి కూర్చున్నారు. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ. ఇక్కడ అయిన బిల్లు 15,000 అయితే 15,000 రూపాయలకు బిల్లు అయితే 40,000 ఎందుకు వేసినావు? శవానికి వేసినావు నువ్వు. శవానికి బిల్లు వేసినావు నువ్వు. శవానికి బిల్లు 40,000 నువ్వు 15,000 రూపాయల బిల్లు అయితే 15,000కు 40,000 బిల్లు వేసిండు. 40,000 వచ్చి 66,000 బిల్లు వేసిండు. నువ్వు ఎందుకు వేసినావు సమాధానం చెప్పట్లేదు. తీసుకపోయి ఈడికి వచ్చి గంటలకు నేను పేషెంట్ తీసుకొని వచ్చినాం. మనవాడు ఛాతీకాడ నొప్పి లేస్తుందంటే ఈడికి వచ్చినాం. ఈడికి వచ్చిన తర్వాత పేషెంట్ మంచిగానే వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కానీ పైకి తీసుకుపోయారు. 2 గంటల్లో మనిషి చనిపోయిందని 2 గంటల తర్వాత చెప్పారు. అప్పటిదాకా ఏం ట్రీట్మెంట్ జరిగిందనేది కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. తర్వాతకి 2 గంటల తర్వాత చనిపోయిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ చేసింది కరెక్ట్గా 15,000 రూపాయలు బిల్ వేసారు. వాళ్ళు 15,000 బిల్ వేసారు. ఎగస్ట్రా ఏమిటికి 40,000 బిల్ వేసిరని అడిగితే నవ్వుకుంటా చెప్తుండే సమాధానం. చైర్మన్ గారిని బతిలాడి నేను అయ్యా మేము పేదవాళ్ళం, ఆరోగ్యశ్రీ కార్డు మీద మా దగ్గర స్తోమత లేదని ఈడి దాకా వస్తే, మనవాడు స్తోమత లేదని ఈడి దాకా వచ్చిన తర్వాత మనవాళ్ళు చేసిన ట్రీట్మెంట్ వల్ల మా వాడిని ప్రాణం పోయింది. వాళ్ళు దాని సమాధానం అడిగితేనేమో సమాధానం చెప్పట్లేదు. ఏమిటికి బిల్లు వేసినామంటే ఆ బిల్లు సమాధానం చెప్పట్లేవు. నువ్వు ఎవరిని తీసుకొచ్చుకుంటావా, ఏం చేసుకుంటావో చేసుకోకపోతే నేను శవాన్ని అని డబ్బులు కడితేనే శవాన్ని ఇస్తానంటుండు. ఈ కార్పొరేట్ హాస్పిటల్ పేదోడికి ఇదేనా న్యాయం? సరైన న్యాయం ట్రీట్మెంట్ జరగక ఇప్పుడు మావాడు చనిపోయాడు. అయ్యా మీ పరిస్థితులు కూడా ఉన్నాయి, మీరన్నా జాగ్రత్త పడ్రి. మా పరిస్థితి కూడా కొంచెం న్యాయం చేసి మీరు అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నా. ఇది జరిగిన విషయం ఎందుకంటే ఈ బిల్లు గురించి మేము అడుగుతున్నాం. మా దగ్గర స్తోమత లేదు, చిన్న పిల్లలు, భార్య సీరియస్గా ఉంది. ఆ పరిస్థితిలో అడిగితే బదిలాడి మేము కాళ్ళ పడ్డా కూడా చైర్మన్ గాని ఒప్పుకుంటే మనవాడు డాక్టర్ ఒప్పుకోవట్లేడు. నేను డబ్బులు కట్టిస్తా, శవం మీద డబ్బులు కట్టిస్తా అని అలా హర్షషాయ్ అని ఒక డాక్టరు శవాల మీద డబ్బులు కట్టేయాలి అని చైర్మన్ గారికి ఫోన్ చేసి చెప్తుండు. ఇక్కడ బిల్లు ఏమిటికి వేసిండు అంటే బిల్లు కూడా చెప్పట్లేడు. ఆ బిల్లు ఏమిటికి వేసినావు, ఏం ట్రీట్మెంట్ జరిగిందంటే 15,000గా బిల్లు వేసిండు ట్రీట్మెంట్ చేసినంతవరకు. ఈ 40,000 ఎందుకు వేసినావు అంటే చెప్పడు చేయట్లేడు. ఆ శవానికి వేసిండు. ఆ శవాల మీద డబ్బులు ఏరుకుంటానికి ఈ కార్పొరేట్ హాస్పిటల్ నడుపుతుండా. తమ్ముడు హాస్పిటల్ నడిచొచ్చిండు తమ్ముడు. ఓ తమ్ముడు అడ్మిట్ చేసుకుర్రు. నా తమ్ముడిని పైకి తీసుకుపోయిర్రు. నా తమ్ముడా పేషెంట్ని 10 గంటలకు తీసుకొని వచ్చినామండి. మేము తీసుకొని వచ్చి అడ్మిట్ చేసినాము. ఐసీయూలో తీసుకెళ్ళినప్పుడు పేషెంట్ ఎమర్జెన్సీ ఉంది, నాకు సీరియస్గా ఉందని చెప్తే మేము వేరే హాస్పిటల్ కన్నా తీసుకుపోయే వాళ్ళం కదా. 2 గంటల తర్వాత తీసుకొని వచ్చి చనిపోయిందని చెప్పిర్రు. ఆ తర్వాత మేమేం చేయాలి? మాకు ఏది చెప్పకుండా చనిపోయిండు అని చెప్తే మేము ఎటు తీసుకెళ్ళినా మరి బతికే పరిస్థితి లేదని చెప్తే మేము గాంధీకో ఉస్మానియాకో తీసుకుపోయేటోళ్ళము. 60,000 70,000 వేస్తే లేని వాళ్ళ దగ్గర వేస్తే వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారు? కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళని ముందే చెప్పాలి కదా, మాకు ఇట్లా బాగలేదు, ఈ పేషెంట్ చాలా సీరియస్గా ఉంది, ఎమర్జెన్సీ ఉంది అని చెప్తే మేము బయట నుంచి తీసుకొని వెళ్ళిపోయేటోళ్ళము. మా దగ్గర రూపాయి లేని పరిస్థితి. వాళ్ళు లేని పరిస్థితుల్లో తీసుకుపోయి మీరు 2 గంటల తర్వాత చనిపోయిందని చెప్పి తీసుకొని వస్తే మేము ఇప్పుడు ఎట్లా? మేము ఇంత బతిలాడుతున్నా కూడా, భార్య సీరియస్గా ఉన్నా కూడా శవాన్ని ఇవ్వకుండా మీరు వీళ్ళు అట్లా చేస్తున్నారు. డాక్టర్కి అయితే ప్రాణభయం ఉంది, పోలీసు వాళ్ళని పిలిపించుకున్నారు, బాడీ గార్డ్ లాగా పెట్టుకున్నారు, అన్నీ చేస్తున్నారు. మరి మా వాళ్ళ ప్రాణాలు కాదా అండి? ఇట్లా చేస్తున్నారు. ఈ హాస్పిటల్ సిబ్బంది మొత్తం ఇట్లా చేస్తున్నారు. ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే జాగ్రత్తగా వచ్చి అడ్మిట్ చేసుకోండి. పేషెంట్ ఎట్లా ఉందో ముందే ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఏదైనా ఉంటే చెప్పే పరిస్థితి ఉంటుంది, చెప్పే విధానం ఉంటుంది. ఆ విధానం లేదు, ఏం లేదు. ఎంత చేసినా కార్పొరేట్ హాస్పిటల్ డబ్బులు కావాలనే వీళ్ళు డబ్బులు గుంజుకోవాలనే చూస్తారు. కానీ మరి ఈ పేషెంట్కి ఇట్లా ఉంది, ఇట్లా చేద్దాము, మీ వల్ల అవుతుందా, మా వల్ల అవుతుందా అనేది
మా వల్ల కాదని కూడా చెప్పలేకపోతుర్రు వీళ్ళు డాక్టర్లు. మరి అసలు వీళ్ళు ఏం చేద్దామని ఈ ఆలోచనతో ఉన్నారో మాకైతే తెలియదు, అర్థం కాలేదు. మేము ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన, ధనిక కుటుంబం నుంచి వచ్చిన వీళ్ళు ఈ సమాధానం చెప్పలేక మాకు ఒంటిగంతలో చచ్చిపోయిననే మాకు సమాధానం చెప్తారు. దాని గురించి మళ్ళీ ఇన్ని డబ్బులు మనం కట్టాలి, మీరు కట్టాలి. 65,000 కట్టాలంటే 65,000 ఏ విధంగా కట్టాలి, దేనికి బిల్లులు కట్టాలి, ఏ విధంగా ఎందుకు కడతామని మేము కడితేనే క్షమానిస్తామంటే మేము ఏ విధంగా కడతాము, దేనికి కడతామని మాకు అర్థం కావట్లేదు. ఈ పరిస్థితిలో ఈ హాస్పిటల్ పరిస్థితి ఇట్లా ఉంది. దీనికి సపోర్ట్ అందరూ ఎవరు చేస్తుర్రో మరి మాకు అయితే అర్థం కాలేదు. ఏదైనా ఉంటే చెప్పే పరిస్థితి ఉంటుంది, చెప్పే విధానం ఉంటుంది. ఆ విధానం లేదు, ఏం లేదు. ఎంత చేసినా కార్పొరేట్ హాస్పిటల్ డబ్బులు కావాలనే వీళ్ళు డబ్బులు గుంజుకోవాలనే చూస్తున్నారు. కానీ మరి ఈ పేషెంట్కి ఇట్లా ఉంది, ఇట్లా చేద్దాము, మీ వల్ల అవుతుందా, మా వల్ల అవుతుందా అనేది మా వల్ల కాదని కూడా చెప్పలేకపోతుర్రు వీళ్ళు డాక్టర్లు. మరి అసలు వీళ్ళు ఏం చేద్దామని ఈ ఆలోచనతో ఉన్నారో మాకైతే తెలియదు, అర్థం కాలేదు. మేము ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన, ధనిక కుటుంబం నుంచి వచ్చిన వీళ్ళు ఈ సమాధానం చెప్పలేక మాకు ఒంటిగంతలో చచ్చిపోయిననే మాకు సమాధానం చెప్తారు. దాని గురించి మళ్ళీ ఇన్ని డబ్బులు మనం కట్టాలి, మీరు కట్టాలి. 65,000 కట్టాలంటే 65,000 ఏ